ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన అద్భుతమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు ఈనాటి ఆధునిక సమాజంలో ఉండే వివిధ విషయాలను జోడిస్తూ మేళవిస్తూ రూపం మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాల కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రమాద భరితమైనటువంటి ఆ కాశీ నగరానికి పసివాడైన ఈ మార్కండేయుడు చేరుకున్నాడా? మార్కండేయ, ఎవరి గురించి వెతుకుతున్నావు? నీ గురించే. నా గురించే? అవును, మరి నువ్వు కనిపిస్తే కొన్ని ప్రశ్నలు అడగాలని. అడుగు మరి. నువ్వందరికీ మంచే చేస్తావు కదా, మరి నాకు మరణం రాసిపెట్టి చెడ్డ పని ఎందుకు చేశావు? మార్కండేయుడి భక్తికి మెచ్చి స్వయంగా మన కథలో ఇప్పుడు శివుడే దిగి వచ్చాడు. తపస్సు చేసినా కూడా నా తలరాత మారుతుందంటావా? అది నువ్వు చేసే తపస్సు పైన, నీ నిష్ఠ పైన ఆధారపడి ఉంటుంది. ఏది ఎలా జరగాలో, ఎప్పుడు జరగాలో అదంతా దేవుడే రాసినప్పుడు మరి మనిషి చేయాల్సిందే ఉంటుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా ఇక్కడ ఆ సదాశివుడు ఏం చేయబోతున్నాడో. కాలనియమంలో నీ భవిష్యత్తు భవిష్యత్ తరాలకు గతమవుతుంది. భూత వర్తమాన భవిష్యత్ అంశాలు ఏవీ శాశ్వతం కావు. కాలానుగుణంగా నియమాలు, నిర్ణయాలు మారుతూ ఉంటాయి. అయ్య వచ్చి పలకరించి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు అమ్మ కూడా వచ్చింది. అమ్మా, నువ్వు అమ్మలను కన్నా అమ్మవు, ముగ్గురమ్మలకు మూలపుట అమ్మవు. మరి నీ మొహంలో ఆ సంతోషం లేదే? నన్ను చూడగానే అమ్మా అని కౌగిలించుకుంటావనుకున్నాను. మార్కండేయుడు అమ్మ మీద అలకతో ఏదో అంటున్నాడు. క్షణంలో చేసిన బొమ్మ కోసమే నువ్వంతగా తల్లడిల్లిపోయావే. 16 సంవత్సరాలుగా బంధం పెంచుకుంది మా అమ్మ. అలాంటిది ఆ బంధాన్ని మీ పదిదములు తీసుకుపోతే ఊరుకోవాలా? తాను చనిపోతానేమోననే బాధ, భయం తనకేమీ లేదని ఈ అమ్మలగన్న అమ్మ ఆ తల్లికి ఎంత సమంజసమని ప్రశ్నిస్తున్నాడు. నా చావు వల్ల నాకు దుఃఖం లేదు, కానీ నా మరణం తర్వాత నా తల్లిదండ్రులకి కలిగే దుఃఖమే నాకు అధికంగా దుఃఖం కలిగిస్తుంది. కాశీ, వారణాసి, ఆనంద కాననం, మహాశ్మశానం అనే ఈ పవిత్ర పట్టణానికి అనేక పేర్లు ఉన్నాయి. శివుని జటాజూటం నుంచి హిమాలయ పర్వతాల మీదుగా ప్రవహిస్తూ ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి ఆ అలకనంద మందాకిని ఏ పేరుతో పిలుచుకున్నా మనం పవిత్రంగా కొలుచుకునే గంగా నది ఈ కాశీ క్షేత్రానికి వచ్చేసరికి వరుణ, అసి అనే 2 నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఈ వరుణ, అసి మధ్య గల భూభాగమే వారణాసిగా ఇక్కడ ఆ గంగా నది ఇలా ప్రవహిస్తుంది. ఇక దీనిని ఈ మధ్యగల భాగాన్నే మనం వారణాసి అని పిలుచుకుంటే దీనికి ఆనంద కాననం అని ఎందుకన్నారంటే ఎంతటి ఆనందానికైనా ఐశ్వర్యానికైనా కారకుడైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు ఇక్కడ విశ్వనాథుడిగా
సకల ప్రాణికోటికి అన్నపానీయాలను ఇచ్చేటటువంటి అన్నపూర్ణాదేవితో కలిసి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. అందువల్లనే ఇది ఆనంద కారణమైంది. శివుడు జీవుడు ఈ రెండు భావాలను మనం చూస్తే ఈ దేహంలో శివుడున్నాడు, అప్పుడు ఈ దేహం శివం అవుతుంది. ఈ దేహంలో శివుడు లేడా, అప్పుడు ఇది శవం అవుతుంది. పరోక్షంగా మళ్ళీ దానికి కారకుడు కూడా శివుడే అవుతాడు. గాలిలో, నీరు నీటిలో, అగ్నిలో ఇలా కలిసిపోయినప్పుడు చివరగా మిగిలేది ఏమిటి? మట్టి ముద్ద వంటి ఈ దేహం. మట్టిలో కలిసిపోవలసిందే కదా. అలా కలిసిపోతేనే కదా ఆ జీవి మరో కొత్త అవతారాన్ని, మరో కొత్త ఆకారాన్ని సంతరించుకునేది, కొత్త జీవితాన్ని ప్రారంభించుకోగలిగేది. అప్పుడే కదా. ఇటువంటి ఎన్నో విశేషతలను సంతరించుకున్న ఆ కాశీనగరానికి వచ్చిన మార్కండేయుడు అమ్మను అయ్యను చూచాడు. ప్రాథమికంగా ప్రప్రథమంగా ఆనందించాడు. కానీ అయ్య తప్పులను అమ్మ దగ్గర విమర్శించడం ఆరంభించాడు. మరి ఆ మాటలను విన్న అమ్మ వాటికి ఎలా స్పందిస్తుందో చూద్దామా? మరణం క్షేత్రం కార్యస్య కారణోత్పత్తి. మన మనస్సులో ఎన్నో విశేషాంశాలు, ఎన్నెన్నో సంఘటనలు అనుక్షణం ఒక్క నిమిషానికి 82 ఆలోచనలను మన మనస్సు సంకల్పం చేస్తూ ఉంటుంది నిరంతరం కూడా. వాటన్నిటికీ కారణాలు వెతుకుతూ ఉంటుంది. సృష్టిలో కార్యకారణ సంబంధాలు లేకుండా ఏదీ జరగదు. కార్యకారణ కర్తృత్వాద్ కార్య సాధనయోరివా అంటుంది భాగవతం. ఇది ఇలా జరిగింది అంటే దీనికి మూల కారణం ఏదో ఉంటుంది. సృష్టి కార్యం అయితే మాయ కారణం అవుతుంది. ఆ కార్యకారణాలకు కర్త అయిన వాడు పరమేశ్వరుడు. అందుకే ఆయనను జగత్ కళ్యాణకారకుడు, జగత్ కారణ కారకుడు అంటాం మనం. అంటే ఇంత పెద్ద సృష్టి, ఇన్ని గ్రహాలు, ఇన్ని చరాచర ప్రాణులు, ఈ ప్రాణికోటి ఇవన్నీ కూడా శివ సంకల్పం కారణంగానే కదా సృష్టింపబడ్డాయి. అందుకే వేదం చదువుకునేటప్పుడు, పూజా పురస్కారాలు చేస్తున్నప్పుడు అర్చకులు కూడా ఆ సంకల్పం చెప్పే సమయంలో, మహాన్యాసాదికాదులు చేస్తున్నప్పుడు వేదాహమేతం పురుషం మహాంతం అని చెప్పిన యో వేదాదౌ స్మర ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠిత తస్య ప్రకృతినస్య యః పరస్స మహేశ్వర తన్మే మన శివ సంకల్పమస్తు అని అనుకోమంటారు. అంతా శివ సంకల్పమే అని గుర్తు చేసుకోంటారు. అందుకే శివ సంకల్పం అనేది లేకపోతే ఏది జరగదు. శివుని ఆజ్ఞ లేకపోతే చీమే కుట్టదు. ఈ వేదాల్లో ఉండే వాక్యాన్ని మన వాళ్ళు ఇందుకే ఇంత సులభంగా ఒక సామెతలో మాటలో ఇలా చెప్పేశారు. జగత్ కళ్యాణ కారకుడైన ఆ పరమేశ్వరుడు 7 ఊళ్ళు తపస్సు చేసినా కూడా తన తండ్రి మృకండుడికి తన వంటి అల్పాయుష్యు అటువంటి కుమారుడిని ప్రసాదించి తన తల్లిదండ్రులకు తీరని ఆవేదనకు, దుఃఖానికి ఎందుకు కారణమయ్యాడో అడుగు అంటూ అమ్మను నిలదీశాడు ఈ మార్కండేయుడు. ఇంతే కదండి, పిల్లవాడు కదండి, ఇలాగే ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకి అమ్మవారు కూడా ఆలోచనలో పడింది, చిన్నబోయింది పాపం. సమయానికి మన నారదుల వారు కూడా అప్పుడే కైలాసానికి వచ్చారు. కథ ఆ నారదుడు ఇక పైన ఏ మరుపులు తిప్పబోతున్నాడో, వ్యాసుడు మనకి ఎలా చెప్పబోతున్నాడో చూద్దాం. కష్టం తీర్చలేనిదైనప్పుడు కారణం చెప్పి ఏం ప్రయోజనం నారదా? కైలాసం నారాయణ నారాయణ, ఆ భోలాశంకరుడు వరంతో పాటు శాపాన్ని కూడా ప్రసాదించాడన్నమాట. ఆ మృకండు మరుద్వతి ఎంతటి భక్తుడు! ఆదిదేవుడి నామం తప్ప మరొక నామమే జపించి ఎరుగరే. అటువంటి భక్తులకు వరమో శాపమో తెలియని సంకట పరిస్థితిని కల్పించి పరమేశ్వరుడు అన్యాయం చేశాడమ్మా. అయినా శివ సంకల్పం ఏమిటో సామాన్యులకెలా తెలుస్తుంది? ఇందులో ఏ లోక కళ్యాణం దాగుందో మనకేం తెలుసు? నారదా, చాలించు నీ శివస్తుతి. తల్లిదండ్రులకు పుత్ర శోకం పెట్టడం లోక కళ్యాణమా? ఆటపాటలతో గడపవలసిన పసివాణ్ణి అకాల మృత్యువుకు బలి చేయడం లోక కళ్యాణమా? తనను సేవించిన భక్తులకు శాపాన్ని వరంగా ప్రసాదించడం లోక కళ్యాణమా? చెప్పు నారదా, ఏది లోక కళ్యాణం? అమ్మా 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 అమ్మా, శాంతి శాంతి. నీ శాంతి స్వరూపాన్ని చూసి తట్టుకోగలను గాని ఈ ఉగ్రరూపాన్ని చూసి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. నారదా, ఏ కన్న తల్లి తన కుమారుడు కళ్ల ముందు మరణిస్తే తట్టుకోగలదు? మహేశ్వరులే ఆ బాలునికి ఏదో ఒక మార్గం చూపిస్తే బాగుండుననిపిస్తోంది. నీ కనిపించడం కాదమ్మా, ఆయన కనిపించాలి. అలా అనిపించాలి అంటే నీ వేదన ఆయనకు వినిపించాలి.
వారికా? నేనా? కాక నేనా? నారదా, అమ్మా నాకొక చిన్న సాయం చేయగలవా? ఆజ్ఞాపించు తల్లి. నాతో పాటు పరమేశ్వరుని వద్దకొచ్చి వచ్చి నా మాటకు సాయంగా నీవు కూడా 4 మాటలు మాట్లాడితే. నారాయణ, ఆ 4 మాటలే ఈ నారదుడికి చివరి మాటలవుతాయమ్మా. అమ్మా, అది తప్ప నా వల్ల ఏ మరో సాయం ఏదైనా ఉంటే అడుగు, తప్పకుండా చేసి పెడతాను. సరే, నేనే వెళ్ళి ఆ మహేశ్వరుని అర్థిస్తాను, అభ్యర్థిస్తాను, ప్రాధేయపడతాను. అమ్మా, ఇది ప్రాధేయపడితే తీరే సమస్య కాదు. పరమేశ్వరుణ్ణి నిలదీయాలి. అర్ధాంగిగా ఆ హక్కు నీకుంది. భర్త దారి తప్పి ప్రవర్తించినప్పుడు దారిన పెట్టే బాధ్యత భార్యదే అవుతుంది. భర్త అడుగుజాడలలో నడవడం, భర్తనే దేవుడి కన్నా మిన్నగా పూజించడం ఎంతటి పతివ్రత లక్షణమైనా కొన్ని సందర్భాలలో అవసరాన్ని బట్టి భర్తను ప్రార్థించో మందలించో తన దారిలోకి తెచ్చుకొని కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇంటి ఇల్లాలి పని ఎంతైనా ఉంటుంది. అలా చీటికి మాటికి భర్త మీద ఎదురుదిరితే అలాంటి సందర్భాల్లో మటుకు ఏముండవు, ఆ ఇల్లు రసబండి అవుతుంది, కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. 3 కోటి దేవతలలో ఎవ్వరికీ సదా మహా అన్న విశేషణాలు ఉండవండి. ఆయన సదాశివుడు, నిరంతరం నిశ్చలమైన తపస్సులో ఉండేటటువంటి వాడు, ఎప్పుడూ తాను ఆనందంగా ఉంటూ సృష్టిలో సకల చరాచర ప్రాణికోటిని కూడా ఆనందంగా ఉంచేటటువంటి వాడు ఒక్క సదాశివుడు మాత్రమే. అందుకే ఆయనను మనమంతా సదాశివుడు అని కొలుచుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ జగదాల మారి నారదుడు మార్కండేయుడిని ఆయుధంగా చేసుకుని కథని ఏదో మలుపులు తిప్పబోతున్నాడు. ఏం చేయబోతున్నాడో చూద్దాం. భర్తని అర్థించి, అనుసరించి, అవసరమైతే ఎదిరించైనా దారిలోకి తీసుకురావాలి. కీర్తి అపకీర్తి కాకుండా చూసుకోవాలి. ఎదిరించైనా దారిలో పెట్టుకోవాలి. నేను స్వామిని ఎదిరించాలా? అమ్మా, స్త్రీ తలుచుకుంటే సాధించలేనిదేముంది చెప్పు. ఆహా, స్త్రీ శక్తి గురించి నీకోసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఇక ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేస్తే సబబుగా ఉంటుందో నువ్వే ఆలోచించు. కానీ పతిని నిలదీయడం న్యాయమేనంటావా? అమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పసిపిల్లవాడి ప్రాణం తీసే విషయంలో పరమేశ్వరుడి నిర్ణయం న్యాయమా అన్యాయమా? నీకు తోచిందేమిటో చెప్పు. నిస్సందేహంగా అన్యాయం. నేను సహించలేకపోతున్నాను కదా, మరలాంటప్పుడు ఈ విషయంలో పరమేశ్వరుని నిలదీయాలి కదా, అన్యాయాన్ని సరిదిద్దాలి కదా, ఆ మాతృమూర్తికి న్యాయం చెయ్యాలి కదా. అదే నా వ్యధ. అయితే ఇప్పుడేం చేయమంటావు నారదా? సరైన సమయంలో సరైన ప్రశ్నే అడిగావమ్మా. వెళ్ళి ఆ పరమేశ్వరుని నిలదీ. నేను చెప్పానని మాత్రం చెప్పకమ్మా. అనునయించో అర్థించో, అవసరాన్ని బట్టి ఎదిరించైనా సరే ఈ కార్యాన్ని సాధిస్తే నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. నీ కీర్తే కాదు, పరమేశ్వరుడి అనుగ్రహం కూడా సకల లోకాలపైన ప్రసరిస్తుంది. ఏమంటావమ్మా? అంతేనంటావా? అయితే ఇప్పుడే వెళ్ళి స్వామిని ప్రశ్నిస్తాను. నిశ్చింతగా వెళ్ళు తల్లి. నా మాట మన్నించారా? సరే సరి. లేదా అర్ధాంగి అలిగితే ఎంత బాధాకరమో స్వామి స్వయంగా తెలుసుకుంటారు. అంతేనమ్మా, అంతే. త్వరగా వెళ్ళి అయ్యగారిని అడగాల్సినవి అడిగి న్యాయం నిలబెట్టమ్మా. అంతా శుభం కలుగుతుంది. సన్నభక్తమందిరం ప్రసన్నదృష్టిసుందరం ప్రశాంతచంద్రశేఖరం పరం కృపారసాకరం ప్రపంచభక్తిసాగరం ప్రభాకరం శుభంకరం ప్రహృత్య తాండవేశ్వరం భజే ఉమామహేశ్వరం. దాక్షాయణి, ఏమా కలవరం, ఎందుక ఉద్వేగం? అండపిండ బ్రహ్మాండాన్ని లయం చేయగలిగిన మీకు లయ తప్పుతున్న ఓ పసివాడి ప్రాణం కనిపించటం లేదా? అజామధ్యే ఖరామధ్యే అంటూ ధర్మం ఒక మార్గం చెప్తుందండోయ్. మేకల మంద మధ్యలో నడవకూడదు, అలాగే గాడిదల మధ్యన కూడా నడవకూడదు, అన్నింటికంటే కూడా మించి దంపతుల మధ్యన కూడా కాలు పెట్టకూడదు అంటుంది నిర్ధర్మశాస్త్రం. ప్రపంచ యుద్ధంలోనైనా 3వ వాడు కాలు పెట్టి తలపెట్టి మాటలు పెట్టి తలదూర్చవచ్చునేమో కానీ భార్యాభర్తల మధ్య తగాదాలలో
ఎంత తల్లిదండ్రులైనా అక్కా చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా మూడవ మనిషి తల దూరిస్తే మట్టుకు ఆ భార్యాభర్తలిద్దరు ఒక్కటై ఈ మూడో వాడి బుర్ర రావకైతే పట్టిస్తూ ఉంటాం, మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. భార్య భర్తను ప్రార్థించాలి, కానీ దాంట్లో మళ్ళీ ఏమన్నాయి, దైన్యం కనిపించకూడదు. భర్తను మందలించాలి, కానీ ఆ మందలింపులో దీనిలో మళ్ళీ దైన్యం కనిపించకూడదు. అధికారికంగానే ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఆప్యాయతతో మాట్లాడాలి, అనురాగం కురిపించాలి. ఈ ధైర్యాన్ని, ఈ తెగింపుని గమనించి భర్త మరో విధంగా భావిస్తే మట్టుకు అది తెగతింపుల వరకు దారితీస్తుంది. మాటలో ఉండే పెలుసుతనం, ఆ కంఠ తీవ్రత, శ్రావ్యత రెండింటి మధ్య ఆధారపడి ఉంటుంది. మన కంఠంలో ఉండే తీవ్రత, శ్రావ్యత రెండు పక్క పక్కన అంశాలే. తీవ్రతతో ఉందా తెగదెంపులే, శ్రావ్యంగా ఉందా ప్రేమానురాగాలే. మరి ఇప్పుడు మన కథలో, మార్కండేయుడి కథలో నారదుడి ఉపదేశంతో అర్ధ శరీరాన్ని ఇచ్చి గౌరవించిన ఆ పరమేశ్వరుడిపై పార్వతీమాత తిరగబడుతుందా, తిరుగుబాటు చేస్తుందా? చూద్దాం. నీవు మాట్లాడున్నది ఎవరి గురించి దేవి? మూడో కంటిలో ప్రళయజ్వాలను దాచుకున్న మీరు ముక్కుపచ్చలారని పసివాని ఆర్తనాదం ఎలా పట్టించుకుంటారు? ఇది మీకు నిజంగా తెలీదా, లేక తెలిసి నాతో పలికించాలనా? దేవి, నీ వ్యాకులతకు కారణం ఓ బాలకుడా. నీ ఆత్మీయానురాగాలను, అనుగ్రహాన్ని పొందిన ఆ అదృష్టవంతుడెవరో. అది ఎవరో మీకు తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు మహాదేవా. అయినా మీకిది తగదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది నీ ఆజ్ఞ లేకుండానే ఓ అభాగ్యుడికి అర్ధాయిషా. నీది ఇంతటి పాషాణ హృదయమా? శాంతించు దేవి, సమస్యను సానుకూలంగా వివరించు. సకల జీవులకు సమస్యలను సృష్టించి వాటికి సమాధానాలిచ్చే మీరు, మీకు సమస్య తెలీదనడం చాలా విచిత్రంగా ఉంది స్వామి. అర్థమైనది అర్ధాంగి. పతిని సేవించే వేళ ఈ నీ ప్రళయ రూపానికి కారణం ఆ మార్కండేయ కుమారుడేనా? అర్ధాంగి ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యురాలేనయ్యాను. నీకింత నిర్దయ ఎందుకు స్వామి? భక్తవ శంకరుడు, బోళా శంకరుడు అని మిమ్మల్ని నమ్మిన ఆ దంపతులకు పుత్రశోకం కలిగించడం ధర్మమా? భ్రమరాంబ, భ్రమలో మునిగి భ్రాంతి చెంది ఉన్నావు. ఈ సృష్టిలో చావు పుట్టుకలు అనివార్యమన్న సంగతి నీకు తెలియదా? తెలుసు స్వామి, కానీ అభం శుభం తెలియని ఆ పశుబాలుడు అర్ధాయుష్యుతో అంతం కావాల్సిందేనా? అతను పూర్ణాయుష్కుడు అయ్యే మార్గమే లేదా? భవాని, సామాన్య మానవుల వలె రాగద్వేషాలకు లోను కాకుండా జగన్మాతగా ఆలోచించు. ఈ చరాచర సృష్టికి చావు పుట్టుకలు ఆధారం. వాటిలో ఏ ఒక్కటి నిలచినా ఈ సృష్టి నడుచుట దుర్లభం. నేను చింతిస్తున్నది మరణమే వద్దని కాదు స్వామి, ఆ పసిబాలునికి అర్ధాంతర మరణం వద్దు అని. నేను మార్కండేయుణ్ణి కలిసినప్పుడు అతను మన గణపతి గురించి ప్రస్తావించాడు. అమ్మా, పిండి బొమ్మకు ప్రాణం పోసి క్షణములోనే యుగముల మమతను పెంచుకున్నావు. మరి నా తల్లి నన్ను నవమాసాలు మోసి కనిందే, ఇన్నాళ్లు అల్లారు ముద్దుగా పెంచుకుందే. నా తల్లి ప్రేమ నీ మాతృప్రేమ వంటిది కాదా అమ్మా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న నా మాతృహృదయాన్ని కదిలించింది స్వామి. గణపతిని నీ పతి హతమార్చాడని తెలిసి హతాసురాలవయ్యావు. పరమేశ్వరుణ్ణి సైతం ప్రాంగణంలోనే నిలబెట్టి ప్రాణంతో ఉన్న గణపతిని చూసే వరకు పలకరించనని పంతం పట్టావు. మరి నా తల్లి నా ప్రాణం కోసం ఎవరి మీద పంతం పట్టాలి అని ప్రశ్నించాడు. శివ శివ శబ్దాలుగా వినిపిస్తాయి, కానీ రెండు ఒకటే. పార్వతీ పరమేశ్వరులు వేరువేరుగా కనిపిస్తారు, కానీ వాళ్ళిద్దరూ ఒకటే. వాస్తవానికి శివుడు శివ, పార్వతి శివ వేరువేరు కాదు. ఈ పార్వతీ పరమేశ్వర స్వరూప స్వభావాల విశేషాల గురించి సాక్షాత్ శంకర అని పేరు పొందినటువంటి శంకర భగవత్పాదుల వారు ఒక చక్కటి మాట చెప్తారు. పార్వతీదేవికి నారాయణి అనే మరో పేరు కూడా ఉంది, ఆ శబ్దం కూడా ఉంది. దాని వెనకాల ఉన్న కథ ఏమిటి అంటే, సృష్టి మొత్తానికి శివుడంతటి అందమైన వాడు మరొకడు లేడు. తాను స్త్రీగా అవతరించి పరమేశ్వరుడు ఒక్కడే పురుషుడు, ఆ శబ్దానికి పరమేశ్వరుడు మాత్రమే అర్హుడు అని జగన్మాతతో లేనిపోని జగడానికి నాంది పలుకుతున్నాడు ఇక్కడ మన ఈ కథలో. మార్కండేయుడి ఆలోచన ఏమిటో,
మృకండ మరుద్వతులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అంటే చూద్దాం, చూస్తూనే ఉందాం, వచ్చే సంచి వరకు వేచి ఉందాం. మనదేని కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడిలో ఏ అలజడిని సృష్టింపబోతుందో కాశీ వంటి మహాశ్మశానానికి వచ్చిన మార్కండేయుడు బ్రతికి బట్ట కట్టుతాడా? పసివాడి ప్రాణాలు పట్టు తీసుకురమ్మని మహాకాలుడిని యమదూతలతో పంపించాడు.